హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ప్రజెంట్ అయితే మనము మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మీద ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. సో నేను దీనికన్నా ముందు మీకు క్వాంట్లో అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏ టాపిక్కి ఆ ప్లేలిస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఏ పర్టికులర్ టాపిక్ అయితే కావాలనుకుంటారో ఆ పర్టికులర్ టాపిక్ మీద క్లాసెస్ వినొచ్చు. సో ఇప్పుడైతే మనము బేసిక్ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటూనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, మనకి ఫస్ట్ వాళ్ళు ఇన్పుట్ అని ఒక సెంటెన్స్ ఇస్తారనమాట. దాంట్లో మనకి నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, కొన్నిసార్లు సింబల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏదైనా సరే మనకి ఇన్పుట్ అనేసి ఒక సెంటెన్స్ ఇస్తారు. అండ్ మనము ఈ సెంటెన్స్ని బట్టి మనకి ఆప్షన్స్ ఇస్తారనమాట, ఒక 4 ఆప్షన్స్. ఈ సెంటెన్స్ని ఈ 4 ఆప్షన్స్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో కనుక్కోగలగాలి మనము. దాంట్లో మనకి స్క్వేర్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు క్యూబ్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు మల్టిప్లికేషన్ ఉండొచ్చు, కొన్నిసార్లు డివిజన్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనకి ఆల్ఫాబెట్లో మనము మ్యాపింగ్ చేస్తాం కదా, ఆ విధంగా కూడా ఉండొచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చేసేటప్పుడు మీరు టోటల్ అటెంటివ్గా ఉండాలి. ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్కి ఫామ్ అవుతుంది అని అన్నప్పుడు ఈ 2 స్టెప్స్లో మోస్ట్ పాసిబుల్ వేస్ అన్ని ఫైండ్ అవుట్ చేయగలగాలన్నమాట మీరు, ప్రతి వర్డ్కి అండ్ ప్రతి నెంబర్కి. సో అప్పుడే మనము సిరీస్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాని తర్వాత ఒక ప్రాబ్లం చెప్పిస్తాను. సో ఇదొక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. సో మనకి ఇన్పుట్ అనేసి ఈ విధంగా ఇస్తారు అండ్ మనం ఈ ఇన్పుట్తో ఈ 4 స్టెప్స్ అనేవి తెప్పించగలగాలి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ NJES GLUF 53 18 31 44 WIRD DECT. సో ఇక్కడ మనకి లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో మనము ఈ ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ ఏ విధంగా వస్తుందో చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఫస్ట్ 2 లెటర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. దాని తర్వాత మిగతావి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నాయి, 44 వరకు అండ్ ఇక్కడ DECT. సో మనకి ఏది చేంజ్ అయి ఉండొచ్చు, ఈ WIRD అండ్ దాని తర్వాత ఈ 106 ఏ విధంగా వచ్చింది అనేది చూసుకోవాలి. ఈ 106 అనేది మనకి 18 31 44 అండ్ 53 చూసుకున్నట్లయితే 3 నెంబర్స్ ఆల్రెడీ మనకు వచ్చేసాయి. సో ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏంటి మనకి 53. సో 53 × 2 అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే, ఇది ఎరేజ్ చేసి రాస్తాను. ఆల్ఫాబెట్స్లో లార్జెస్ట్ ఆల్ఫాబెట్ W అండ్ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ 53. కాబట్టి ఒక లార్జ్ లెటర్ అండ్ ఇంకొక లార్జ్ నెంబర్ ఈ రెండింటి నుంచి మనకి చేంజ్ చేశారనమాట. సో 53 నుంచి 106 అంటే మనకి ఏమవుతుంది, 53 × 2. బట్ WIRD నుంచి YKTFకి రావాలంటే WIRD. లెటర్స్ అనేవి అన్నిటికీ +2 చేశారు. ఐకి +2, ఆర్కి +2, డీకి +2. అప్పుడు మనకి YKTF వస్తుంది. సో మీకు అర్థమైంది కదా, సిరీస్లో అంటే లైక్ కన్సిడర్ చేసుకున్న ఇన్పుట్లో లార్జెస్ట్ ఆల్ఫాబెట్ అండ్ దాని తర్వాత లార్జెస్ట్ ఆల్ఫాబెట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ అనమాట. ఈ రెండింటిని అరేంజ్ చేస్తూ వెళ్ళారు. సో ఫస్ట్ లార్జెస్ట్ సో 1 2 మిగతాదంతా కంటిన్యూస్ ఉంది. సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్కి రావాలంటే ఇది అరేంజ్ చేసాం కాబట్టి దీన్ని మూవ్ చేసేస్తాం. సో ఈ Y తర్వాత లైక్ ఇన్పుట్లో W అండ్ 53 క్యాన్సిల్ అయిన తర్వాత W తర్వాత నెక్స్ట్ ఉన్న హైయెస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఉన్న హైయెస్ట్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, N. సో N +2 చేస్తే మనకి P, J +2 L, E +2 G, S +2 చేస్తే U అనమాట. సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి 44. సో నెంబర్స్కి × 2 చేస్తాము, లెటర్స్కి +2 చేస్తాం. కాబట్టి 44 × 2 చేసుకుంటే 88. అండ్ ఫస్ట్ స్టెప్లో అరేంజ్ చేసుకునింది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాబట్టి మిగతాదంతా అలాగే రాసేస్తాం అనమాట. సో టోటల్గా ఈ ఇన్పుట్ నుంచి స్టెప్ ఎలా ఫామ్ అయింది అంటే, లార్జెస్ట్ నెంబర్ని లార్జెస్ట్ వర్డ్ని కూడా, ఈ రెండింటిని, వర్డ్ అయితే మనకి ఏం చేశారు, +2 చేశారు, నెంబర్ అయితే × 2 చేశారు. సో అవన్నీ లైన్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో ఇది ఈ ఎగ్జాంపుల్లో. సో ఈ +2 అండ్ × 2 అనేవి మనకి డిఫరెంట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఫస్ట్ వాళ్ళు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏదో ఒక కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 44 ఉంది, ఇక్కడ 88 ఉంది. సో సంథింగ్ మల్టిప్లై 2 అంటే ఫస్ట్ స్టెప్ చూస్తేనే మీకు అర్థం అవ్వదు. ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి మనం ఈ స్టెప్స్ అన్నిటిని, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ × 2 చేశారు. నెక్స్ట్ DECT అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది.
నెక్స్ట్ ఇంకేది చేంజ్ అయిందో చూసుకోవాలి. సో చేంజ్ అయిన వర్డ్స్లో ఏముంది, WIRD ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ దాంట్లోంచి దీంట్లోకి అన్నీ సేమ్ వచ్చాయి కాబట్టి సో WIRDలో నుంచి YKTFని ఏ విధంగా వస్తుందో మీరు కోడింగ్ చేసుకోవాలన్నమాట. సో మీరు మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తరువుగా ఉండాలంటే కోడింగ్లో కానివ్వండి, లేకపోతే డిజిట్స్లో మనము రాస్తాం కదా ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్, సో అవి కూడా ఫాస్ట్గా వచ్చి ఉండాలన్నమాట. అప్పుడే మనం ఈజీగా చేయగలుగుతాము. సో ఇవి మీకు నోటెడ్ అయి ఉండాలన్నమాట. అప్పుడే మనము ఏదైనా సరే టిప్స్ మీద సాల్వ్ చేయగలుగుతాం. బికాస్ B+2 అన్నారు అనుకోండి, మీరు ఇట్లా రాసుకోకూడదు. B+2 అంటే డైరెక్ట్గా ఇది, నెక్స్ట్ 5+3 అంటే ఇది, అట్లా మీకు ఈజీగా వచ్చేసి ఉండాలి. E+3 అంటే H అనేసి, లేకపోతే S-2 అంటే Q, ఈ విధంగా రాసుకోగలిగితే ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ ఇన్పుట్ మనకి ఫస్ట్ ఇచ్చారు కదా, దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక క్వశ్చన్ అడుగుతారంటే ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో దీని కింద మనకి ఇంకొక క్వశ్చన్ ఇస్తారు. సో ఆ క్వశ్చన్ని కూడా మనం అలాగే సాల్వ్ చేయగలగాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమున్నారు, ఫస్ట్ లార్జెస్ట్ వర్డ్, తర్వాత లార్జెస్ట్ నెంబర్. వర్డ్ అయితే ప్రతి లెటర్కి +2 చేసాము అండ్ నెంబర్ అయితే × 2 చేసాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, దీన్ని బేస్ చేసుకుని ఏ విధంగా అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకి క్వశ్చన్ కదా, ఇన్పుట్ని ఈ విధంగా ఇచ్చారు. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఇట్లా స్టెప్స్ లాగా రాసుకోవద్దండి. ఎప్పుడైనా సరే స్టెప్స్ లాగా రాసుకొని సాల్వ్ చేస్తే ఏమవుతుందండి, టైం వేస్ట్ అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది మనకి హైయెస్ట్ లెటర్ ఏది, లేకపోతే హైయెస్ట్ నెంబర్ ఏది అనేసి. సో ఈ ఒక్క సెంటెన్స్ మీరు మర్చిపోతాము అంటే ఒక్క సెంటెన్స్ని పేపర్లో రాసుకొని ఈ పేపర్లో రాసుకున్న దానికి నెంబరింగ్ ఇచ్చేసుకోండి డైరెక్ట్గా. అది ఏ విధంగా ఇస్తారో ఇప్పుడు నేను చెప్తాను. సో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేశారు, ఆల్ఫాబెట్స్ అనేది లార్జర్ దగ్గర నుంచి తీసుకున్నారు. సో లార్జ్ ఆల్ఫాబెట్ ఏముంది మనకి X. సో దీనికి 1 అని ఇచ్చుకోండి. సో ఆల్ఫాబెట్ అయిన తర్వాత ఒక నెంబర్ అనేది ఏ నెంబర్, లార్జెస్ట్ నెంబర్. సో ఇక్కడ ఉన్న నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 73. దీనికి 2 అని ఇవ్వకూడదు. ఇది 1 ఇస్తే నెంబర్కి A అని ఇచ్చుకోండి. లేదు మేము దీనికి A అని ఇచ్చుకుంటే నెంబర్కి 1 ఇచ్చుకోండి. సో ఏవైనా సరే 2 ఉంటాయి కదా మనకి, సింబల్స్ వర్డ్స్ కానివ్వండి, సింబల్స్ నెంబర్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒకటి నెంబరింగ్ ఇచ్చుకుంటే ఇంకొకటి ఆల్ఫాబెట్ అనమాట. సో నెక్స్ట్ X తర్వాత హైయెస్ట్ ఉన్నది ఏదో చూసుకోవాలి. సో X తర్వాత హైయెస్ట్ ఉన్నది చూసుకున్నట్లయితే మనకి O, కాబట్టి ఇది 2. సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి మనకి 48, కాబట్టి ఇది B అనమాట. సో నెక్స్ట్ హైయెస్ట్ చూసుకున్నట్లయితే H, ఇది 3. సో నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి 21, కాబట్టి ఇది C. ఇది C అనమాట. సో నెక్స్ట్ హైయెస్ట్ ఆటోమేటిక్గా B కాబట్టి ఇది 4 అండ్ ఇది మనకి D. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ స్టెప్ 4. సో మనకి టోటల్ ఎన్ని స్టెప్స్లో వచ్చింది అంటే 4 స్టెప్స్లో వచ్చింది. సో ఫస్ట్ ఇది ఏ విధంగా రాస్తాం మనము, 1A, దాని తర్వాత ఆటోమేటిక్గా అన్ని అరేంజ్ అయిపోతాయి. దాని తర్వాత ఏమవుతుంది మనకి ఇక్కడ 2B, 1A, తర్వాత యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. దాని తర్వాత ఏమవుతుంది 3C, 2B, 1A. దాని తర్వాత ఏమవుతుంది మనకి 4D, 3C అండ్ కంటిన్యూషన్ అనమాట. ఈ విధంగా రిపీట్ అవుతుంది. సో ఇది మనకి సిరీస్. ఎప్పుడన్నా సరే ఎగ్జామ్లో ఇట్లా ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇట్లా స్టెప్స్లో రాసుకోవద్దండి. స్టెప్స్లో రాసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఇచ్చిన ఇన్పుట్ని పేపర్లో రాసుకొని ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చేసుకోండి. నెంబర్ ఏదైనా సరే, అది మీకు సింబల్స్ వచ్చినా కానివ్వండి, లేకపోతే లెటర్స్, నెంబర్స్ ఏది వచ్చినా సరే ఓన్లీ ఒక స్టెప్లో రాసేయండి. సో ఇప్పుడు వీళ్ళు మనకి ఇక్కడ ఏమన్నారు, వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ 5th number from the left end of this step 1 is added to the 5th number from the right end of step 3 అన్నారు. సో 5th number from left end of step 1, 5th number from the right end of step 3. సో ఇప్పుడు టోటల్గా మనం రాసుకున్నట్లయితే మనకి సిరీస్ ఏమవుతుంది 4D, 3C, 2B అండ్ 1A అనమాట. సో స్టెప్ 1 ఏంటిది 5th నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నారు. సో 5th నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్ అనేసి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అన్నారు. సో ఫస్ట్ స్టెప్ లెఫ్ట్ హ్యాండ్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ స్టెప్ లెఫ్ట్ హ్యాండ్ చూసుకున్నట్లయితే స్టెప్ 1 రాస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు 1A, 2, 3C, B, D, 4 అనమాట. ఇది మనకి ఫస్ట్ స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏ స్టెప్ రాసుకోవాలి, థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ అంటే ఏమవుతుంది మనకి 3C, 2B, 1A, D అండ్ 4 అనమాట. సో 5th అన్నారు, 5th నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో 5th నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే 1, 2,
3 4 5 అంటే సి. సో సిలో ఎంత నెంబర్ ఉంది మనకి 21. సో నెక్స్ట్ ఏమన్నారు, 5th ఫ్రమ్ రైట్ ఎండ్ నుంచి థర్డ్. సో 1 2 3 4 5. ఇక్కడ తీసుకున్నట్లయితే బి. సో బీకి ఏ నెంబర్ ఉంది 48. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు మనకి, ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్టెంట్ ఎంత అనేసి అన్నారు. బట్ ఈ రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. మనకి సిరీస్లో ఏముంది, ఇక్కడ వర్డ్ అయితే +2 యాడ్ చేయాలి, నెంబర్ అయితే × 2 యాడ్ చేయాలి, × 2 చేయాలి. కాబట్టి 21 × 2 48 × 2. సో ఇక్కడ చేసుకున్నట్లయితే మనకి 42 వస్తుంది. అండ్ ఇక్కడ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది 96 అనమాట. సో 138 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, నన్ ఆఫ్ దీస్ అనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం దీని ఈ ఇన్పుట్ మీదనే. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ విల్ బి ద థర్డ్ స్టెప్ ఫ్రమ్ ది గివెన్ ఇన్పుట్ అన్నారు. సో థర్డ్ స్టెప్ అంటే మనకి ఏమొస్తుంది 3C 2B 1A అండ్ కంటిన్యూస్ అనమాట. సో సేమ్ ఈ విధంగానే రాసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే, సో ఈ విధంగా రాసుకుంటాము సేమ్ ప్రీవియస్ క్వశ్చన్లో ఎలా రాసుకున్నాము. సో 3C 2B 1A ఇది మనకి థర్డ్ స్టెప్. సో 3 అంటే ఏంటి మనకి HTQS. బట్ వర్డ్కి ఏమవుతుంది +2 అనేది యాడ్ చేస్తాం. సో H+2 చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది J అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 42 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 3 ఆప్షన్స్లోంచి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ త్రూ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 42 QNRW సేమ్ ఉన్నాయి. చేంజ్ ఎక్కడొచ్చింది 96 ZEGM అండ్ 96లో అనమాట. సో 3C2. సో B ఉంది. B అంటే ఏంటి మనకి 48. సో 48 అంటే నెంబర్ని ఏం చేసాం మనము × 2 చేసుకున్నాం. కాబట్టి మనకి నెక్స్ట్ నెంబర్ అనేది 96 రావాలి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ సి కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి ఓన్లీ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఈ రెండిట్లో సేమ్ ఉన్నాయి. బట్ లాస్ట్లో ఇక్కడ BDGV 9 అండ్ 9 BDGV ఈ రెండిట్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే 1 2 3 4 ఈ స్టెప్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 2 అడ్జస్ట్ అయ్యి మిగతాదంతా సేమ్ ఇన్పుట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 2B దాని తర్వాత ఏమొస్తుందంటే 1A దాని తర్వాత సేమ్ క్వశ్చన్లో లాగా. నెక్స్ట్ ఏమవుతుందంటే 3C 2B 1A సేమ్ క్వశ్చన్లో మాదిరి వస్తుంది. ఈ లాస్ట్ స్టెప్లో మొత్తం అన్ని అరేంజ్ అయిపోతాయి. సో ఇక్కడ సేమ్ క్వశ్చన్లో లాగా రావాలి అని అన్నాను. సో సేమ్ క్వశ్చన్లో లాగా రావాలి అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఫస్ట్ D సెకండ్ 4 ఉన్నాయి. కాబట్టి మనకి ఏమొస్తుంది ఫస్ట్ 9 దాని తర్వాత BDGV అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ డి. ఎప్పుడైనా సరే మీరు ఒకటి సాల్వ్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్లో సేమ్ ఉన్నాయి అనుకోండి ఇలా, అప్పుడు ఏం చేయాలంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళాలన్నమాట. ఇట్లా అన్నీ సాల్వ్ చేసుకుంటా కూర్చోతండి. ఫస్ట్ స్టెప్లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ అరేంజ్ అయ్యి మిగతాదంతా సేమ్ క్వశ్చన్లో లాగా వస్తుంది. సెకండ్ దాంట్లో ఫస్ట్ది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయి నెక్స్ట్ అనేవి మనకి ముందు వచ్చి అరేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఆర్ నెంబర్ విల్ బీ 4th to the left of the 6th from the left hand in step 2 అన్నారు. సో స్టెప్ 2 అంటే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా స్టెప్ 2నే రాస్తున్నాను. 2B1A దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లో లాగా వస్తుంది. సో 2B1 అరేంజ్ చేసామంటే 1A 2B. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 3CD4 అనమాట. సో ఇప్పుడు ఏమన్నారు 4th to the left hand from 6th from the left. సో 4th 6th ఇది లెఫ్ట్ ఇది లెఫ్ట్. సో ఎప్పుడైనా సరే మనకి సేమ్ సైడ్స్ వచ్చి 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 2 ఫ్రమ్ తర్వాత ఏదైతే ఉందో అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటాం అనమాట. సో ఫ్రమ్ తర్వాత ఏముంది మనకి లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ నుంచి 2. సో లెఫ్ట్ సైడ్ నుంచి 2 తీసుకున్నట్లయితే మనకి ఏంటి బి. సో బి అంటే ఏంటి మనకి 48. నెంబర్కి ఏం చేస్తాము మల్టిప్లై 2. సో 48 × 2 చేసుకున్నట్లయితే ఆన్సర్ మనకి 96 అనమాట. ఈ క్వశ్చన్లో మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి ఇట్లా క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే లైక్ 4th to the left ఆర్ 6th to the left ఏదైనా సరే 2 లెఫ్ట్ వచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. 2 రైట్ వచ్చినప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేయండి. ఓన్లీ ఒక లెఫ్ట్ ఒక రైట్ వచ్చినప్పుడు మాత్రం యాడ్ చేయండి. అండ్ యాడ్ చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఎటు సైడ్ నుంచి కౌంట్ చేయాలి అని అంటే ఈ ఫ్రమ్ తర్వాత ఏదైతే డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ నుంచి కౌంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2 లెఫ్ట్ ఉన్నాయి కాబట్టి 6 - 4 చేస్తాం 2 వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి 2 అంటే మనకి ఏంటి 48 వస్తుంది అనమాట స్టెప్ 2లో. కాబట్టి 48 అంటే నెంబర్ని ఏం చేయాలి × 2 చేస్తాము లాజిక్ ప్రకారం. కాబట్టి 96 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
అండ్ సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే వాట్ విల్ బీ ద ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ 6th నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది స్టెప్ 1 అండ్ 5th నెంబర్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది స్టెప్ 4 అన్నారు. సో స్టెప్ 1 అంటే మనకి ఏమొస్తుంది 1A రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. సో స్టెప్ 4 అంటే ఏమొస్తుంది మనకి 4D 3C 2B అండ్ 1A అనమాట. సో ఇప్పుడు ఏమన్నారు ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ 6th నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది స్టెప్ 1 అన్నారు. సో స్టెప్ 1 6th నెంబర్ అంటే ఏంటి మనకి ఆటోమేటిక్గా లాస్ట్ నెంబరే వస్తుంది. సో ఇప్పుడు మీకోసం స్టెప్ 1 ఒకసారి నీట్గా రాస్తాను. సో 1A అట్లా రాసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది 1A 2 3 CA B D అనమాట. సో ఇది 1. సో నెక్స్ట్ ఏమన్నారు స్టెప్ 4 అన్నారు. స్టెప్ 4 అంటే మనకి ఇక్కడ ఉంది 4D 3C 2B 1A. సో 6th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ స్టెప్ 1. సో 6th అంటే ఏమొస్తుంది మనకి 1 2 3 4 5 6 అంటే A. సో A ఏంటి మనకి 73. ఐఎమ్ సో సారీ, ఇక్కడ ఏ నేను 2 times రాశాను. ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ అరేంజ్ చేసాం కదా కాబట్టి B అనమాట. సో B అండ్ ఇక్కడ ఏమన్నారు మనకి 5th నెంబర్ ఫ్రమ్ రైట్ ఎండ్. సో 5th నెంబర్ అంటే 1 2 3 4 5 అంటే C. B అండ్ C అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ట్వైస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ అన్నారు. సో ట్వైస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో B అంటే ఎంత మనకి 48, C అంటే ఎంత మనకి 21. ఈ రెండింటిని డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఇంటూ 2 అనమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 96 అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది 42 అనమాట. సో దీన్ని చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 44. సో ఆన్సర్ ఏంటి అని అంటే మనకి బట్ ట్వైస్ అన్నారు కాబట్టి ఇంటూ అనమాట. సో ఇంటూ 2 వేసుకున్నట్లయితే 88. కాబట్టి మనకి ఏంటి అంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఓన్లీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకొస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదన్నా సరే నాకు క్వశ్చన్స్ కూడా ఈ మెయిల్కి సెండ్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.